ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక ఎన్నికల జాబితా అంటే ఓటర్ జాబితాకు సంబంధించిన ఈ విషయంలో మరి ఇప్పటికే అత్యంత వివాదాస్పదంగా మారింది. మరి ఇటీవల మనకు బీహార్లో జరిగినటువంటి ఈ యొక్క ఎస్ఐఆర్ సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు ఉద్భవించాయి. ఎస్ఐఆర్లో అనేక అవకతవకలు జరిగాయని, అసలు ఎస్ఐఆర్ విషయంలో సంపూర్తిగా అన్యాయమే తప్ప న్యాయం జరగలేదనే విషయాన్ని విపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ యొక్క ఎస్ఐఆర్కు సంబంధించినటువంటి విషయం మరి కోర్టు పరిధిలో, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరి బీహార్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇంటెన్సివ్ కేర్ అంటే ఎస్ఐఆర్ను మళ్ళీ రెండో విడతగా దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలో అమలు పరచబోతుండగా కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ గణేష్ కుమార్ ప్రకటించడం ఇప్పుడు విపక్షాల మధ్య ప్రచారానికి అలాగే వివాదానికి ఆరోపణలకు ప్రత్యేక కారణమవుతుంది. ఎందుకంటే మరి ఎస్ఐఆర్ బీహార్లో చేపట్టినప్పుడు మరి ఎంతటి వివాదాస్పదందో, ఎంత అన్యాయం జరిగిందో, మరి బతికిన వారిని చచ్చినట్టుగా చూపించారు, మరి చనిపోయిన వారికి కూడా మరి ఆ ఓటర్ల జాబితా తొలగించలేదు. ఇలా పలు రకాల వివాదాస్పద కారణమై అంటే బిఎల్ఓలు కనీసం పని చేయకుండా ఎక్కడంటే అక్కడ కూర్చొని తాము ఇష్టం వచ్చిన రీతిలో ఈ యొక్క ఓటర్ల జాబితాను కొంతమందిని ఎక్కించడం, మరి కొంతమంది తొలగించడం మరి విపక్షాలకు ఆరోపణలకు కారణమైంది. ఈ నేపథ్యంలో మరి రెండో విడత దేశంలో ఏక ఎస్ఐఆర్ చేపట్టబోతున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం మరి దేశంలోని రాజకీయ పార్టీల మధ్య మరి వివాదానికి కారణమైంది, ఆరోపణలకు ప్రారంభమైంది. అధికార పక్షం కేవలం వాంటెడ్లీగా ఈ యొక్క విపక్షాలను నొక్కి పెట్టడం కోసమే ఈ యొక్క ఎస్ఐఆర్ను అమలు చేయబోతుండగా మరి విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి విపక్షాల ఆరోపణల నేపథ్యంలో డోంట్ కేర్, తాను స్వతంత్ర సంస్థను ఎవరిని పట్టించుకో అనే విధంగా మరి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు దేశంలోని రెండవ విడతగా అంటే సెకండ్ ఫేజ్లో దాదాపుగా 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే 12 చోట్ల ఈ యొక్క ఎస్ఐఆర్ను అమలు చేయబోతుండగా ప్రకటించింది. అంటే ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించిన కార్యక్రమాన్ని త్వరలో చేపట్టబోతుందని, అందుకు మరి నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు మరి తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, మరి వెస్ట్ బెంగాల్, మరి ఉత్తరప్రదేశ్, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఎస్ఐఆర్ను అమలు చేస్తామన్న విషయాన్ని గణేష్ కుమార్ స్పష్టం చేశారు. అదే కాకుండా మరి ఎస్ఐఆర్ విషయంలో దాదాపుగా 9 రాష్ట్రాలు మరి 13 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే 12 రాష్ట్రాలు దాదాపుగా 52 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ యొక్క ఓటర్ల జాబితాను సవరణ చేయాలంటే చాలా వ్యయప్రసాలతో కూడిన పని. అయినప్పటికీ ఖచ్చితంగా మరి రెండో విడతగా దేశవ్యాప్తంగా మరి ఎస్ఐఆర్ను అమలు చేస్తామని చెప్పినటువంటి నేతలు మరి ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకొని త్వరలో జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మరి తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ మరి ఈ ప్రాంతాల్లో 2024 ప్రాంతంలో మరి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఎన్నికలు జరిగే అవకాశాన్ని ముందర పెట్టుకొని ఈ యొక్క మిగిలినటువంటి 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మరి ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ను అమలు చేయబోవడం తెలిసింది. మరి ఎస్ఐఆర్కు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. వాటిని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఎస్ఐఆర్పై ఉంది. గతంలో జన్మతః మరి భారత పౌరులు ఉండాలన్న విషయాన్ని మనకు అందరికీ తెలిసింది. అయితే ఆధార్ కార్డును కూడా అందులో జత చేయాలనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి మరి బీహార్ ఎస్ఐఆర్ విషయంలో సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి త్వరలో అంటే నవంబర్ 4 నుంచి జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ కేర్లో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మరి ఎస్ఐఆర్ బీహార్ తరగా జరుగుతుందా లేక ప్రత్యేక పద్ధతిలో జరుగుతున్నది మరి వేచి చూడాలి. అయితే ఈ విషయంలో మాత్రం విపక్షాలు మాత్రం తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి, బీహార్ ప్రచారం జరుగుతుంది. మరి బీహార్ ఎన్నికలు ముగియక ముందే ఈ యొక్క ఎస్ఐఆర్ను ప్రకటించడం అంటే విపక్షాలను మరి తప్పుదోవ పట్టించడమని, విపక్షాలను బీహార్ ఎన్నికల వైపు వెళ్లకుండా చూడడమే ఈ యొక్క అంతర్గత కుట్ర అనే విషయాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చేతిలో కీలుబొమ్మగా మారిన ఈసీ ఈ విధంగా ఎన్నికల జాబితాకు సంబంధించిన ప్రకటన చేయడం తొందరపాటు చర్యగా పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి. మరి ఈ నేపథ్యంలో మరి ఎన్నికలు ఎలా జరుగుతాయి, మరి బీహార్ విషయాన్ని తీసుకుంటే మరి బీహార్ ఎన్నికల సందర్భంగా చేపట్టినటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎంత వివాదాస్పదమైందో తెలుసు. మరి ఈ నేపథ్యంలో అదే విషయం ప్రజెంట్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. మరి సుప్రీంకోర్టులో ఈ యొక్క విషయం తెలియకముందంటే ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టు నిర్ణయం తెలియకముందే ఎస్ఐఆర్ను మిగతా రాష్ట్రాల్లో అమలు చేయబోతుండగా ఎన్నికల సంఘం ప్రకటించడం మరి కేంద్ర పరిధిలోనే ఉన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను ధిక్కరించడం కాదా అని కాంగ్రెస్ పార్టీతో సహా సిపిఐ, సిపిఎం, మరి డిఎంకే,
ఈ యొక్క కేలాంటి విపక్షాలను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను వాయిదా వేయాలని కోరుతున్నాయి. ఎందుకంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తో మరి బీహార్లో ఏం జరిగిందో తెలుసు. దాదాపుగా 65 లక్షల మంది ఓటర్లను తొలగించారు. మరి కొత్తగా ఓటర్లను మాత్రం మొదట చేయలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కొత్తగా ఓటర్లను కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి తమిళనాడు, మరి పశ్చిమ బెంగాల్, ఈ 2 రాష్ట్రాలు, అలాగే కేరళ, ఈ రాష్ట్రాలన్నీ కూడా మరి బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలు. బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లో ఆ యొక్క స్థానిక రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టాలని అనగదొక్కాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ చేయబోతుండగా అక్కడ ఉన్నటువంటి విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి ఎన్నికలకు సంబంధించిన విషయంలో మరి ఎన్నికల సంఘం మరి ఎన్నో చర్యలు తీసుకుంది. ఎన్నికల సంఘం అంటే భారతదేశ రాజ్యాంగానికి సంబంధించిన విషయంలో మాత్రం ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థ. కానీ అలాంటి స్వతంత్ర సంస్థ ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ చేతిలో కీలు బొమ్మగా ఉందన్న విషయాన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ కేర్కు సంబంధించిన విషయంలో మరి ఈ యొక్క 9 రాష్ట్రాలు, అలాగే 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మరి ఎస్ఐఆర్ ఎలా చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరి ఇదే నేపథ్యంలో మరి త్వరలో అస్సాంకు సంబంధించి కూడా మరి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ మాత్రం ప్రత్యేక ఎస్ఐఆర్ ఉంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ చెప్పడం కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలకు మరి ఎస్ఐఆర్ అమలు చేస్తామని ప్రకటించినప్పుడు మరి అస్సాం విషయంలో మాత్రం ప్రత్యేక తేదీని, ప్రత్యేక పద్ధతి ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసమైన విషయాన్ని మరి రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. మరి బీహార్ ఎన్నికల సందర్భంగా మరి ఎన్నికల సంఘాన్ని పలు రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్తో సహా అనేక మంది ఈ యొక్క ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించారు, పలు ఫిర్యాదులు చేశారు. కానీ వాటికి సంబంధించి మాత్రం ఎన్నికల సంఘం ఏమాత్రం సమాధానం చెప్పలేదు. ఎన్నికల సంఘం చెప్పాల్సిన సమాధానాన్ని కొందరు బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. అంటే ఎన్నికల సంఘాన్ని వెనుకేసుకొచ్చారు తప్ప ఎన్నికల సంఘం తన యొక్క విధిని, తన యొక్క బాధ్యతను, తన యొక్క చట్టానికి సంబంధించిన విషయంలో అమలు చేయడంలో మాత్రం ఎన్నికల సంఘం మాత్రం స్పందించలేదనే విషయాన్ని మాత్రం ఇక్కడ బహిరంగంగా చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ సహా పలు విపక్షాల నేతలు. మరి అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మాత్రం అవకతవకలకు పలు ఆస్కారాలు ఉన్నాయని, కేవలం ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ఎస్ఐఆర్ అమలు చేస్తారన్న విషయాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బీహార్ ఎన్నికల ప్రచారం జరుగుతుంటే ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రకటించడం ఏమిటన్న విషయాన్ని కూడా మరి విపక్షాలు ఈ యొక్క ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేవలం బీజేపీని కాపాడడానికి, బీజేపీ యొక్క ఓటర్లను మరి సరిగ్గా చూసుకొని విపక్షాల ఓటర్లను, మైనార్టీ దళితుల ఓటర్లను తొలగించడానికి ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తారన్న విషయాన్ని మరి విపక్షాలు గత కొన్ని రోజులుగా విమర్శిస్తున్నాయి. కానీ వాటిపై మాత్రం అటు సుప్రీంకోర్టు కానీ ఇక్కడ ఎన్నికల సంఘం కానీ పూర్తిగా సమాచారం చెప్పట్లేదు. మరి ఓట్ చోర్ గద్దీ చోర్ అంటూ మరి బీహార్లో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుంది. మరి జోరుగా జరుగుతుంటే ఈ నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ అన్న విషయాన్ని మరి విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. కానీ ఎన్నికల సంఘం గత కొన్ని రోజులుగా విపక్షాలు, ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు మరి ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి తప్పులను ప్రశ్నిస్తున్న ఎన్నికల సంఘం ఎంతవరకు ఒకటి కూడా సమాధానం చెప్పకపోవడం విషయం. అంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళే అనే విధంగా ఎన్నికల సంఘం ముందుకు వెళ్తున్న విషయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే ప్రజాస్వామ్యాన్ని కాపాల్సినటువంటి ఎన్నికల సంఘం కేవలం ఎన్డీఏ, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ కూటమికి సంబంధించినటువంటి రిమోట్లో నడుస్తున్న విషయాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ సంబంధించిన విషయంలో మాత్రం మరి వాయిదా వేయాలని, బీహార్ ఎన్నికల అయ్యేంత వరకు కొద్దిగా వేచి చూడాలన్న విషయాన్ని కూడా విపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. కానీ సుప్రీంకోర్టుని లెక్క చేయటువంటి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను లెక్క చేస్తుందా, రాజకీయ పార్టీల నేతలను మాట వింటుందా అనేది ఇప్పుడు ప్రజాస్వామ్యవాదుల్లో వినిపిస్తున్న మాట.